మీరు గనక 2024లో ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలంటే పర్ఫెక్ట్ వీడియో చూస్తున్నారు. కాస్త ఓపిక చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి ఏసీ ఈ సంవత్సరం వచ్చిన ప్రతి ఏసీ 2024 మోడల్ అన్నీ మీకు డైకిన్ నుంచి ఎల్జీ, సామ్సంగ్ అండ్ పానాసోనిక్ ఆల్ అదర్ మోడల్స్ అన్నీ రివ్యూస్ చేశాక అండ్ విండ్ ఫ్రీ అన్నీ చేశాక మాత్రమే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాతకి మీకు ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ టెస్ట్ చేశాను. ఒక రూమ్లో ఇన్స్టాల్ చేసాం, కూలింగ్ టెస్టులు చేసాం అండ్ వాటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వాటి ఎయిర్ త్రో ఎలా ఉంది, కూలింగ్ కెపాసిటీ ఎలా ఉంది, కాపర్ పైప్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ తరోగా చెక్ చేశాక నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ మీకు ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నథింగ్ మీకు ఏమి స్పెక్ షూస్ చెప్పడం కాదు, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. వీడియోని 100% కన్సిడర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. కాస్త లెందీగా ఉంటుంది. అంటే మీరు 30 నుంచి 40,000 50,000 రూపాయలు ఒక ఏసీకి మీరు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు కొనే ఏసీ ఒక్కసారి కొన్నామంటే 10 సంవత్సరాల వరకు ఇంట్లో ఉండిపోతుంది. సో దట్ ఒక్క 20 నుంచి 30 నిమిషాలు ఉండొచ్చు వీడియో మీకు అప్రాక్సిమేట్లీ. బట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు బెస్ట్ ఏసీస్ రికమెండ్ చేస్తాను. కొన్ని రిజెక్ట్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నా కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ అసలు మనం ఏసీ కొనాలి అనగానే మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. సో ఫస్ట్లో ఏసీ కొంటాం, ఓకే. ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఫిక్స్ అయిపోతాం. మోస్ట్లీ ఇప్పుడు ఇన్వర్టరే పర్చేస్ చేస్తాను. నాన్ ఇన్వర్టర్ ఏంటంటే సీజనల్గా అది కూడా 2-3 అవర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇనిషియల్గా ఏదైతే బర్డెన్ తగ్గుతుందో మనకి దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అంతకు మించి ఒకవేళ మీరు 9 అవర్స్ యూజ్ చేసిన డైలీ సీజన్లో యూజ్ చేసినా సరే 9 అవర్స్, సో దెన్ ఆల్సో మీకు ఇన్వర్టర్ ఏసీ బెస్ట్. నవ్వే డేస్ 2024లో నేను ఏసీ కొనాలంటే కేవలం ఇన్వర్టర్ ఏసీస్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. అది బ్రెయిన్లో పెట్టుకోండి. సరే, ఇన్వర్టర్ ఏసీ బాగానే ఉంది. ఎంత టన్ కెపాసిటీ ఉన్న ఏసీ పర్చేస్ చేయాలి? మా రూమ్ సైజు 10x10 అంటారు, 10x12 అంటారు, లేకపోతే 12x12 అంటారు. సో ఇవన్నీ మీరు క్రాస్ మార్క్ వేసుకొని స్క్వేర్ ఫీట్లో లెక్కేసుకోండి. 10x10 అంటే 100 స్క్వేర్ ఫీట్, 10x12 అంటే 120 స్క్వేర్ ఫీట్. అట్లా ఎంత స్క్వేర్ ఫీట్ ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్నాక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఇది కేవలం మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకవేళ మీ రూమ్ కండిషన్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు డైరెక్ట్ సన్లైట్, 2 విండోస్ ఉన్నాయి, డైరెక్ట్ సన్లైట్ ఇంట్లోకి వస్తుందంటే దెన్ చేంజ్ అవుతుంది. టోటల్ క్లోజ్డ్ రూమ్ అయితే చేంజ్ అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు 110 స్క్వేర్ ఫీట్ వరకు మీరు 1 టన్ ఏసీ పెట్టుకోవచ్చు, ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. 110 to 165 వరకు మీకు 1.5 టన్ బెస్ట్. 165 అబోవ్ అంటే మాత్రం బెటర్. 250 వరకు మీరు 210కి వెళ్ళిపోండి. ఇక్కడ వన్ థింగ్ గుర్తుంచుకోండి, అన్న మరి మా రూమ్ సైజ్ 100, మేము 110కి వెళ్ళమా? స్టిల్ నేను ఇక్కడ 1.5 టన్ రికమెండ్ చేస్తాను. ఎందుకు అనేది మీకు ఫర్దర్గా వీటి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది కెపాసిటీ అయిపోయింది. మీ రూమ్ సైజ్ దగ్గర కెపాసిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకోటి వచ్చేసి ఎనర్జీ రేటింగ్. అంటే అది 5 స్టారా 4 స్టారా 3 స్టార్. ఎందుకంటే ఏసీ కొనడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పవర్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కంపేర్ టు మన ఫ్యాన్స్ ఇంట్లో వాడే వాటితో కంపేర్ చేస్తే. సో దట్ పవర్ బిల్ కూడా ఇంపార్టెంట్. ఎనర్జీ రేటింగ్ విషయానికి వస్తే 2022 వరకు ఒక ఎనర్జీ స్టార్ లేబుల్ ఉంది. 2022-24 వచ్చేసి ఒక ఎనర్జీ స్టార్ లేబుల్. దానివల్ల ఏమవుతుందంటే అంతకుముందు మీకు 4.9 ఉన్నా సరే ఐసీ రేటింగ్ 5 స్టార్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు, 5 అబోవ్ ఉంటేనే 5 స్టార్ అవుతుందన్నమాట. సో దట్ ఈ చేంజెస్ అనేవి ఉంటాయి, అవైతే చూసుకోండి. కంపల్సరీ స్టార్ రేటింగ్ ఇంపార్టెంట్. స్టార్ రేటింగ్ మీద మీరు చాలామంది చూస్తారు, అన్న ఏసీ కొంటున్నాం 774 యూనిట్స్ ఏట సంవత్సరం మొత్తం వాడితే వాళ్ళు పర్ ఇయర్ 774 యూనిట్స్ అని రాశారు, అంతే కదా అని అనుకోవచ్చు. బట్ వాళ్ళ టెస్టింగ్ సినారియో ఎలా ఉంటుందంటే 1600 గంటలు మన ఏసీ కెపాసిటీ 100% ఉంటే కేవలం 50% కెపాసిటీలో రన్ చేసి వాళ్ళు మనకి ఆ ఫిగర్స్ ఇస్తారు. సో దాట్ మీకు రియల్ టైంలో చేంజ్ అవుతుంది. దాన్ని బ్రెయిన్లోకి తీసుకోకండి, రియల్ టైంలో చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి చాలామంది మా దగ్గర 40,000 ఉన్నాయి, ఒక మంచి ఏసీ కొనాలని చూస్తారు, 40,000లో కొంటారు. బట్ మీ దగ్గర 40,000 కాదు కావాల్సింది. ఇన్స్టాలేషన్ అనేది ఏసీకి ఎప్పుడు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉండదు. ఇన్స్టాలేషన్ ప్రతి బ్రాండ్ మీకు కాస్ట్ చేస్తుంది. వెదర్ ఆఫ్లైన్ ఆన్లైన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ బ్రాండ్ అయినా సరే ఎక్కడ కొన్నా సరే మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్లీ ఇన్స్టాలేషన్ కాస్ట్ అంటే సర్వీస్ పర్సన్స్ వచ్చి ఇన్స్టాల్ చేసేందుకు మీకు 1400 నుంచి 1500 ఇంక్లూడింగ్ జీఎస్టీ వేరీ అవుతూ ఉంటుంది. మ్యాక్స్ 1500 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ తర్వాతకి అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, కంప్రెసర్ పెట్టడానికి స్టాండ్స్ అనేది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ రావు, కాబట్టి స్టాండ్స్ పర్చేస్ చేయాలి. బేస్డ్ అపాన్ యువర్ ఏరియా మీకు ఇది కూడా 600 నుంచి 950 వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్స్ట్రా ప్రైస్ గుర్తుపెట్టుకోండి. దగ్గర ఇక్కడికే మీకు 2300 దాకా అయింది. ఒకవేళ వీళ్ళు బాక్స్లో మనకి కాపర్ పైపు 3 మీటర్స్ ఇస్తారు, మీరు ఇంటిపై నుంచి పైగా పెట్టుకున్నారు, 3 మీటర్స్కి మించి ఎక్కువ కాపర్ పైప్ పట్టిందనుకోండి, ఈచ్ మీటర్కి మీకు 950 రూపీస్ కాస్ట్ చేస్తారు. మినిమం 900 మీకు పర్ మీటర్ కాస్ట్ చేస్తారు, మీకు ఎన్ని మీటర్స్ పెరిగితే అంత. సో ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని మీరు ఇనిషియల్గా పెట్టే కాస్ట్ అనేది పెట్టండి. కేవలం ఏసీ పర్చేజ్ చేస్తాం, తర్వాత ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉంటుందని అయితే అనుకోకండి. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ టు నో. మీరు కొనే ముందు తెలుసుకోవాల్సిన
మెయిన్ విషయాలు నేను ఎవ్రీథింగ్ రాసుకున్నాను. చాలా పెద్ద చాటభారతం ఉంది కాబట్టి. ఆ తర్వాతకి ఇక మనం అసలు విషయానికి వస్తే ఈరోజు మనం ఈ వీడియోలో 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ 2024లో ఏది కొనాలి? ఏది బెస్ట్? నువ్వు వాడావు కదా చెప్పు అంటే. సో బిఫోర్ దట్ ఆ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఎందుకో చాలా వరకు తగ్గించడానికి ట్రై చేయడానికి నేను ఈ పాయింట్ ఎంచుకున్నాను. యూజువల్‌గా ప్రతి ఏసీలో ప్రతి బ్రాండు ప్రొవైడ్ చేసే కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి. అవి లేకపోతే అసలు నేను ఏసీనే సజెస్ట్ చేయను. సో అట్లాంటి ఫీచర్స్ అనేవి మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఈ ఫీచర్స్ అనేవి నేను మీకు రికమెండ్ చేసే ప్రతి ఏసీలో ఉంటాయి. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను చెప్పే ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇవి సపరేట్‌గా ఒక్కొక్క దానికి సపరేట్‌గా చెప్పే బదులు ఓవరాల్‌గా చెప్పామనుకోండి, రిమైనింగ్ ఫరక్ ఏముందో డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ చెప్పొచ్చు. సో దట్ అది నా ఉద్దేశం. సో ఫస్ట్‌లీ మనకి 100% కాపర్ కండెన్సర్ కాయిల్‌తో వస్తాయి నేను చెప్పే ప్రతి ఏసీ కూడా. అల్యూమినియం కాయిల్ మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ వదిలేసినాయి. ఇప్పుడు మోస్ట్లీ కాపర్ కాయిల్‌తో వస్తున్నాయి కాబట్టి ప్రతి దాంట్లో 100% కాపర్ కండెన్సర్ కాయిల్ వస్తుంది. ప్రతిదీ కూడా ఇన్వర్టర్ ఏసీయే. ఇన్వర్టర్ కంప్రెసర్ తోటే వస్తుంది. అండ్ ఆ తర్వాతకి ఫిన్స్, ఇండోర్ యూనిట్ ఫిన్స్, అవుట్‌డోర్ యూనిట్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా యాంటీ కరోషన్ కోటింగ్ ఉంటుంది. బేస్డ్ అపాన్ బ్రాండ్ పేరు అనేది మారుతుంది. సామ్సంగ్ అయితే అల్ట్రా ఫిన్ అంటారు. ఎల్జీ అయితే గోల్డ్ ఫిన్, బ్లాక్ ఓషియన్ అంటారు. లేకపోతే గోల్డ్ ఫిన్ ప్లస్ అంటారు. ఇట్లా బ్లూ ఓషియన్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ అనేది వాళ్ళు నేమ్స్ మార్చుకుంటారు. బట్ అది ఎందుకు అంటే కాపర్ అనేది వాటి డ్యూరబిలిటీ పెరగడానికి ఒక కెమికల్ యూజ్ చేసి వాడతారన్నమాట. ఆ కెమికల్‌కే వీళ్ళు పేర్లు పెడతారు. సో అల్టిమేట్‌గా లాంగ్ లైఫ్ కోసం అన్నిట్లో ఉంటుంది. ప్రతి బ్రాండ్‌లో ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి యాంటీ డస్ట్ ఫిల్టర్. ప్రతి ఏసీలో డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్‌గా డస్ట్ ఫిల్టర్ మీ అంతట మీరే దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి. ఎల్జీ అనుకోండి టాప్‌లో ఉంటుంది. డైకిన్ అనుకోండి టాప్‌లో ఉంటుంది. మీకు సామ్సంగ్ అనుకోండి టాప్‌లో ఉంటుంది. డైకిన్ లోపల ఉంటుంది సారీ. అండ్ పానాసోనిక్ కూడా ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేస్తే ఉంటుంది. సో మీకు ప్రతి అన్బాక్సింగ్ వీడియో ప్రతీది నేను అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ చేశాను. ప్రతి మన ఛానల్‌లో ఉంటాయి. పర్టిక్యులర్ ఏసీది మీరు చూడండి. ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి దాన్ని ఎలా వాడాలి ఏంటనేది క్లారిటీ వస్తుంది. అండ్ ఆ తర్వాతకి ప్రతి దాంట్లో సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే ఏసీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఏసీ అయితే మీ యాప్‌లో చూపిస్తుంది. ఎల్జీ లాంటి ఏసీస్ అయితే మీకు ఇక్కడ ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ కోడ్ మీరు గూగుల్‌లో కొడితే ఆ ఎర్రర్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో దట్ అదొక మంచి విషయం. అన్నీ స్టెబిలైజర్ ఫ్రీ వాళ్ళు చెప్తారు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, స్టెబిలైజర్ మస్ట్ అండ్ షుడ్‌గా వాడండి. ఏ స్టెబిలైజర్ కొనాలో తెలియకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వీడియో వదిలేస్తాను. స్టెబిలైజర్స్ అన్నిటికి సంబంధించిన ఒక వీడియో చేశాను. అందులో బెస్ట్ స్టెబిలైజర్ మీకు రికమెండ్ చేశాను. అది చూసి తీసుకోండి. ఎందుకు స్టెబిలైజర్ అంటున్నానంటే, సో వీళ్ళు చెప్తారు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని. ఇఫ్ ఇన్ కేస్ ఓవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు 130 నుంచి 290 పెడతారు. కొంచెం 130 కంటే తక్కువ వచ్చినా 290కి అబోవ్ వచ్చినా సరే అదేం చేయలేదు. సో కట్ ఆఫ్ చేస్తుంది మోస్ట్లీ గానీ, బట్ మీకు రన్ అవ్వదు, స్టెబిలైజ్ చేయదు. స్టెబిలైజర్ ఉంటే స్టెబిలైజ్ చేస్తుంది. మీకు ఏసీ రన్‌లో ఉంటుంది. అండ్ వీళ్ళు ఏమన్నా వారంటీ ఇస్తున్నారా? పోనీ మీకు పవర్ ఫ్లక్చుయేషన్ ద్వారా ఏసీ ఖరాబ్ అయిందనుకోండి, వారంటీ ఇస్తున్నారంటే వారంటీ కూడా ఇవ్వట్లేదు. దెన్ నో యూజ్. ఖచ్చితంగా స్టెబిలైజర్ యూజ్ చేయండి. అండ్ 4 వే స్వింగ్ అంటే మీకు లెఫ్ట్ రైటే కాకుండా అదే టాపు అప్ అండ్ డౌనే కాకుండా లెఫ్ట్ రైట్ కూడా అంటే వెర్టికల్, హారిజాంటల్‌గా మీకు స్వింగ్ అవుతుంది. రూమ్‌లో ఏసీ ఎక్కడ పెట్టినా సరే ఈవెన్‌గా కూల్ అవుతుంది. దీస్ ఆర్ ద కామన్ ఫీచర్స్. ఇవి లేకపోతే నేను ఏ ఏసీ రికమెండ్ అయితే చెయ్యను. సో ఇక ఆ తర్వాతకి మనం ఏవి రికమెండ్ చేస్తామనే బదులు దాని గురించి మాట్లాడుకునే ముందు చాలామంది ఉంటారు. సామ్సంగ్ ఫ్యాన్స్ ఉంటారు, వోల్టాస్‌కి ఫ్యాన్స్ ఉంటారు, బ్లూ స్టార్‌కి ఉంటారు, వేరియస్ బ్రాండ్స్‌కి ఫ్యాన్స్ ఉంటారు. సో అన్న నువ్వు ఈ ఏసీ ఎందుకు నువ్వు పెట్టలేదు అంటారు. సో దట్ నేను కొన్ని బెస్ట్ ఏసీస్ అయితే బెస్ట్ అవి ఒక పాయింట్ ద్వారా నేను వాటిని అయితే రిజెక్ట్ చేశాను. ఎందుకు రిజెక్ట్ చేశాను, ఏం ఏసీస్ అనేది ఫస్ట్ చెప్తాను. లేదంటే మీరు మిస్లీడ్ అయిపోయి ఈ ఏసీసే ఆఫ్లైన్‌లోనో ఆన్లైన్‌లోనో పర్చేజ్ చేశారనుకోండి, మీ మనీ వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్‌లీ సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్. సో ఈ పర్టిక్యులర్ మోడల్ ఏదైతే ఉందో మీకు కనిపించేది, ఈ మోడల్ అనేది నేను రిజెక్ట్ చేశాను. ఇందులో కూలింగ్ క్వాలిటీ బాగాలేదా? కూలింగ్ కెపాసిటీ బాగుంది, కూలింగ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, సర్వీస్ బాగుంటుంది సామ్సంగ్‌ది, అన్నీ బాగున్నాయి. మరి ఏంటికన్నా రిజెక్ట్ చేశామంటే ఫస్ట్ రీజన్ పీసీబీ వారంటీ. మీరు వినే ఉంటారు. ఏసీలో ఎప్పుడన్నా ఏదైనా ఖరాబ్ అయిందంటే మోస్ట్లీ అది ఏదైనా ఉందంటే పీసీబీ, అది ఇండోర్ యూనిట్లో ఉంటుంది, అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది. ఆ పీసీబీ ఖరాబ్ అవుతే మీకు ఏసీలో 25% నుంచి 40% కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఆ పీసీబీ కంటే మినిమం 10,000 to 18,000 మీరు ఆ పీసీబీ కాస్ట్ పెట్టాలి. సో మోస్ట్లీ ఖరాబ్ అయ్యేది అదే కాబట్టి మరి దాని మీద వారంటీ మనం చూసుకోవాలి కదా. ప్రతి బ్రాండ్ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తుంది. ప్రతి బ్రాండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ ఇస్తుంది. మరి పీసీబీ మీద ఎందుకు ఇవ్వరు? ఎక్కువ ఖరాబ్ అవుతుంది కాబట్టి. సో సామ్సంగ్ అనేది ఈ పర్టిక్యులర్ మోడల్ ఆఫ్లైన్లో కొన్నిటికి ఉందంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను బయట కొన్నిట్లు అడిగినా సరే లేదన్నారు. ఆన్లైన్లో ఉన్న ఈ పర్టిక్యులర్ మోడల్కి అయితే 2024 మోడల్కి పీసీబీ వారంటీ లేదు. క్లియర్గా మెన్షన్ చేశారు 1 ఇయర్ పీసీబీ వారంటీ అని. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ లేకపోతే ఈ ఏసీయే కాదు, అది ఏ బ్రాండ్ అయినా సరే అస్సలు తీసుకోకండి.
తీసుకున్నారంటే ఇఫ్ ఇన్ కేస్ ఖరాబ్ అయితే మాత్రం మీ చేతి నుంచి పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో తీసుకునేటప్పుడు మార్కెట్‌లో 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అవైలబుల్ ఉన్న ఏసీస్ ఉన్నప్పుడు లేనిది ఎందుకు తీసుకోవాలనేది నా పాయింట్. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. రెండోది ప్రైస్ ఏమన్నా తక్కువ పెట్టారంటే రూ. 47,500 పెట్టారు. సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి నాయిస్. 46 dB నాయిస్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ 46 dB నాయిస్ అనేది నెగ్లిజిబుల్. బట్ స్టిల్ కంపేర్ టు కాంపిటీటర్స్ ఇది కొంచెం ఎక్కువే. సో అందుకని సామ్సంగ్ 1.5 10 5 స్టార్ 2024 మోడల్ మనం రిజెక్ట్ చేసాం. రెండోది వచ్చేసి వోల్టాస్ 1.5 10 5 స్టార్ సేమ్ ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో 2023 మోడల్ అదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది వచ్చేసి దీంట్లో కూడా మీకు సేమ్ పీసీబీ వారంటీ కేవలం 1 ఇయర్ ఉంటుంది. దీంట్లో కూడా 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉండదు. మేజర్ రీజన్. కూలింగ్ కెపాసిటీ అనేది 4850 వాట్స్ అంటే 1.5 టన్ అంటారు అందరూ. 1.5 అంటే ప్రతి ఏసీ 1.5 టన్ ఉండదండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీని కూలింగ్ కెపాసిటీని బట్టి మనం పర్ఫెక్ట్ నెట్ కెపాసిటీ చూస్తే 1.36 టన్, నాట్ 1.5 టన్. సో దట్ ఈస్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ 47 dB నాయిస్ ఉంటుంది. సో దట్ దీన్ని కూడా మనం రిజెక్ట్ చేస్తున్నాం. మరి ఇంకా ఏంటి రికమెండేషన్స్ అంటే కేవలం 3 ఏసీలు. ఈ ఏసీల్లో మీరు ఏ ఏసీ పర్చేస్ చేసినా సరే మూడింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఉంటే ఆ డిస్కౌంట్ ఉన్నది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ బై చేసేటప్పుడు మన లింక్ యూజ్ చేయండి, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కొని పర్చేజ్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి ₹1 కూడా మీకు చేంజ్ అయితే అవ్వదు ప్రైస్ అనేది. ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ స్పెక్స్ చెక్ చేసుకోవాలన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 3 ఏసీల్లో ఏది పర్చేజ్ చేసినా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కటంటే ₹1 కూడా మీకు వేస్ట్ కాదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే వాడాను కాబట్టి ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి అది నా కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ రికమెండేషన్ 3 ఇందుట్లో ర్యాంకులు ఏమి లేవండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. నేను మూడింటికి 3 సినారియోలు చెప్తా. ఫస్ట్ ఏసీ వచ్చేసి డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. మీరు ఓపెన్ చేసి చూస్తే అమెజాన్లో 2023 మోడల్ అని ఉంటుంది. లేబుల్ మీద చూస్తే 2022 మోడల్ అని ఉంటుంది. నేను 2022లో ఏదైతే ఏసీని రివ్యూ చేశానో అదే ఏసీ 2023లో వచ్చింది. రైట్ నౌ 24లో కూడా సేమ్ ఏసీ కంటిన్యూ అవుతుంది. ఏంటి డైకిన్కి బుర్ర లేదా అనుకుంటున్నారా? డైకిన్కి బుర్ర ఉంది. పర్ఫెక్ట్గా వాళ్ళ బుర్రను వాడుతున్నారు. యూజువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐసీ రేటింగ్ అనేది మీరు ఒకటి చూస్తే 2022 నుంచి 24 వరకు ఒక లేబుల్ ఉంది. ఇందాక నేను చెప్పిన లేబుల్ అనేది మీకు. వీళ్ళు వేరే బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే ఫోమో సింపుల్గా అంటే ఇయర్ బ్రాండ్ మార్చి జస్ట్ మోడల్ నెంబర్ అటు ఇటు చేంజ్ చేసి ఇయర్ మార్చేసి సేల్ చేస్తున్నారు. డైకిన్ అలా ఎప్పుడు చేయదు. డైకిన్ చేసేది ఏంటంటే ఆ ఇయర్కి ఆ ఐసిర్ లేబుల్ రేటింగ్కి ఒక మోడల్ తీసుకొచ్చింది. అదే ఈ మోడల్ 2024 డిసెంబర్ వరకు ఇదే మోడల్ ఉంటుంది. 2025లో వీళ్ళు కొత్త మోడల్ తీసుకొస్తారు. అదొక మంచి విషయం. సో ఊరికే ఏదో చిన్న చేంజెస్ చేసి న్యూ మోడల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు అదే మోడల్ కంటిన్యూ చేస్తూ పర్ఫెక్ట్ బడ్జెట్లో తీసుకొస్తున్నారు. ₹45,500 వస్తుంది. ఇది గనక తీసుకోవాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ నేను చెప్పగలను. 150 స్క్వేర్ ఫీట్ కంటే మీ రూమ్ పెద్దగా ఉంది. 180 దగ్గరకైనా సరే 150 నుంచి 180 స్క్వేర్ ఫీట్ మధ్యలో మీ రూమ్ ఉంది. 150 కంటే బిలో కాదనుకుంటే ఇంకేం ఆలోచించుకోండి, ఏసీ తీసుకోవచ్చు. ఎందుకు అంటే దీంట్లో కూలింగ్ కెపాసిటీ అనేది 5280 వాట్స్. దీన్ని ఎగ్జాక్ట్ నెట్ కెపాసిటీ చూస్తే 1.5 టన్. ఈ ఏసీ తప్ప ఈ ఎల్జీలు, సామ్సంగ్లు, పానాసోనిక్లు, బ్లూ స్టార్, క్యారియర్ ఏ ఏసీ కూడా మీకు నెట్ కెపాసిటీ 1.5 టన్ తోటి రావట్లేదు. 1.5 టన్ అంటే 1.5 టన్ ఎగ్జాక్ట్గా మీకు ఈ డైకిన్ ఏసీ అనేది ఇస్తుంది. అండ్ డైకిన్ ఏసీ గురించి చాలామంది ఇదొకటి కూడా ఉంటుంది, లెంత్గా ఉంటుందని చెప్పాను వీడియో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా ఇంట్లో ఎల్జీ టీవీ ఉంది, మా ఇంట్లో ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఉంది, మాకు ఎల్జీ ఏసీ కావాలి. మా ఇంట్లో సామ్సంగ్ టీవీ ఉంది, సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఉంది, సామ్సంగ్ ఏసీ కావాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది నాన్ సెన్స్. ఏ కేటగిరీలో ఎవడి కాడు కింగ్ ఉంటాడు. సో ఏసీ కేటగిరీలోకి వచ్చేసరికి డైకిన్ ఈజ్ ద కింగ్. నేను పొగడట్లేదు, దీనికంటే బెటర్ ఏసీస్ కూడా ఇంకా చెప్తాను నేను, అంటే ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. బట్ మీ ఇష్టం, నేను చెప్తున్నాను ఇట్ ఈస్ ఏ ప్రీమియం బ్రాండ్. బట్ సర్వీస్ అనేది కొంచెం రూరల్ అంటే మారుమూల ప్రాంతాల్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇది పర్ఫెక్ట్ నెట్ కెపాసిటీతో వస్తుంది. మీకు యూనిట్స్ కనుక చూసినట్లయితే పర్ ఇయర్ వీళ్ళు 785 అంటున్నారు. పవర్ కన్జప్షన్ కూడా 5 స్టార్లో మీకు చాలా బెటర్గా ఉంటుంది. మెయిన్గా ఎయిర్ త్రో, నేను చెప్పే అన్ని ఏసీలో కల్లా నెంబర్ 1 ఎయిర్ త్రో ఉన్న ఏసీ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే. చాలా అంటే చాలా 10 ఫీట్ వరకు కూడా మీకు ఎయిర్ త్రో అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ 3D ఎయిర్ ఫ్లో ఫీచర్ ఉంటుంది, కోండా ఎయిర్ ఫ్లో అని చెప్పేసి. మీ మనుషుల మీద కొట్టకుండా డ్యూయల్ ఫ్లాప్స్ ఉంటాయి ఇందులో. అన్నిట్లాగే సింగిల్ ఫ్లాప్ కాదు, డ్యూయల్ ఫ్లాప్స్ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ ఇలా పైకి వెళ్తుంది. సో దట్ మీకు మనుషుల మీదకి రాకుండా రూమ్ అనేది ఈవెన్గా కూల్ అవుతుంది. అండ్ పవర్ చిల్ మోడ్ ఉంటుంది. బిలీవ్ మీ ఈ మోడ్ ఆన్ చేసుకుంటే
మీకు 10 మినిట్స్‌లో రూమ్ అనేది చిల్ అయిపోతుంది. అంత పవర్‌ఫుల్ మోడ్ అనమాట ఇది. అండ్ ఇంకా అలానే ట్రిపుల్ డిస్‌ప్లే అనే ఫీచర్ ఉంటుంది. ట్రిపుల్ డిస్‌ప్లే అంటే ఏసీ ఆన్ చేసాం మనం. ఈ రూమ్ సైజ్‌కి కంప్రెసర్ అనేది ఒక 40% కెపాసిటీలో రన్ అవుతూ కూల్ చేస్తుంది. సో, అది చూపిస్తుంది ఎంత పర్సెంట్‌లో రన్ అవుతుంది ఏసీ అనేది. రెండోదొచ్చేసి ఇండోర్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ ఎంతుందో చూపిస్తుంది. మూడోది మనం సెట్ చేసిన టెంపరేచర్. మనం 24 పెట్టాం, 25 పెట్టాం. సో, మనం పెట్టిన టెంపరేచర్ రీచ్ అయిందా లేదా అనేది మనం కేవలం ఏసీలో చూసి చెప్పేయొచ్చు. అది మంచి ఫీచర్ అనిపించింది. అండ్ కాపర్ పైప్స్ క్వాలిటీ నేను చెక్ చేసిన అన్నిట్లో కంటే బెస్ట్ కాపర్ పైప్ క్వాలిటీ నాకు డైకిన్‌లో కనిపించింది. మంచి థిక్‌గా బెటర్‌గా ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ నేను చెప్పాను కదా! వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ కంప్రెసర్ వారంటీ, 10 ఇయర్స్ మనకి కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ. బట్ కాన్స్ ఏమన్నా ఇది కొనాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది డైకిన్ ఏసీది. ఓపెన్ చేయగానే 2023 మోడల్ ఉంటుంది. లేబుల్ మీద 2022 ఉంటుంది. టెన్షన్ పడకండి. అదే మోడల్, అదే 22, అదే 23, అదే 24. సో, దీంట్లో ఏమన్నా కాన్స్ ఉన్నాయా అంటే కంపేర్ టు కాంపిటీటర్స్ ఒక్కటి మిస్ అయింది. ఒక్కటి ఏంటంటే కన్వర్టబుల్ మోడ్స్. వాట్ ఈజ్ కన్వర్టబుల్ మోడ్స్? మన రూమ్ సైజ్ 100 పైనున్న నేను 1.5 టన్ సజెస్ట్ చేస్తాను. ఇందాక ఒక మాట అన్నాను చూసారా? మీరు 1.5 టన్ తీసుకున్న దాన్ని 1 టన్‌లో రన్ చేసుకోవచ్చు. 1.2 టన్‌లో రన్ చేసుకోవచ్చు. అంటే 40% కెపాసిటీ, 60, 80, 90, 100, 110 అలా కెపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు. అంటే చిన్న రూమ్ అయితే తక్కువ కెపాసిటీలో రన్ చేసుకుంటాం. పెద్ద రూమ్ అయితే 1.5 టన్‌లో రన్ చేసుకుంటాం. అట్లాంటి ఫీచర్ ఇందులో మిస్ అవుంది. సో, చిన్న రూమ్ వాళ్ళు తీసుకోవడం కన్నా కొంచెం 150 అబోవ్ ఉన్న వాళ్ళకి నేను బాగా సజెస్ట్ చేస్తాను ఇది. 150 బిలోలో మీకు అదర్ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా చూడండి. 150 అబోవ్ ఉంటే ఇంకేం ఆలోచించొద్దు, దీనికెళ్ళిపోండి. స్ట్రైట్ అవే చెప్తున్నా, ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది మీకు. ఈ వేరే ఏ బ్రాండ్ కూడా ఇంత కూలింగ్ మీకు ప్రొవైడ్ చేయదు. అండ్ సెకండ్ కాన్ వచ్చేసి మీకు ఇది స్మార్ట్ ఏసీ కాదు. స్మార్ట్ ఫీచర్స్ ఏమి ఉండవు. కన్వర్టబుల్ స్మార్ట్ ఏమి ఉండవు. ఏకదం కూలింగ్ ఒక్కటి ఇస్తుంది ఈ ఏసీ. బెస్ట్ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసి మీ రూమ్ సైజ్ బిలో 150 స్క్వేర్ ఫీట్. ఓకే. 150 స్క్వేర్ ఫీట్ 100-150 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంది. మాకు ఒక మంచి ఫీచర్ ప్యాక్డ్ ఏసీ కావాలంటే స్మార్ట్ ఏసీ అయ్యి ఉండాలి. మంచి కూలింగ్ కెపాసిటీ ఉండాలి. ఒక మంచి బ్రాండ్ అయ్యి ఉండాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్. మన ఛానల్‌లో అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసాం. ఒకసారి ఏం చేయండి అంటే 2024 మోడల్‌ని, 23 మోడల్‌ని 2 వీడియోలు చూడండి. డిఫరెన్స్ నన్. కేవలం రెండే 2 డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి క్రిస్టల్ క్లీన్ అనే ఒక క్లీనింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. రెండోది వచ్చేసి మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు. నాకు తెలిసి పెద్ద మ్యాటర్ కాదు మ్యాటర్ సపోర్ట్ అనేది. సో, ఆల్మోస్ట్ సేమ్ మోడల్‌ని చిన్న ట్వీక్ చేసి చెప్పాను కదా! అదే మార్కెటింగ్ గిమ్మిక్ అంటారు చూసారా? అది చేసి వీళ్ళు 24 మోడల్ లాగా తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మోడల్. వాళ్ళు చేంజెస్ చేయకపోయినా ఇట్స్ ఎ గుడ్ మోడల్. ఎందుకు అంటే ఇందులో మనకి 5100 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. నెట్ కెపాసిటీ 1.45 టన్ ఉంటుంది. అండ్ PM01 ఫిల్టర్ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో వేరే ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయట్లేదు. PM01 ఫిల్టర్ అనేది నథింగ్ బట్ మీకు మైనర్ పార్టికల్స్‌ని కూడా ఫిల్టర్ చేస్తుంది. సో దట్ మీకు వచ్చే ఎయిర్ కూడా ప్యూరిఫైడ్ ఎయిర్ వస్తుందన్నమాట. అంటే ఇన్‌బిల్ట్‌గా ఒక చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నట్టు. మరీ నేను యాక్యురేట్ అని చెప్పను. బట్ సమ్‌వాట్ మీకు ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, చాలా తొందరగా మీకు ఏదైతే ఫిల్టర్ మీద డస్ట్ అయితే వస్తుంది, ప్రతి 2 వీక్స్‌కి ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ మీకు బెటర్ కూలింగ్ వస్తుంది. లేదంటే దాని నిండా డస్ట్ పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతైతే డస్ట్ ఆపుతుందో అంత త్వరగా మీరు క్లీన్ చేసుకుంటేనే బెటర్ ఎయిర్ మీరు పీల్చగలుగుతారు. అక్కడ ఎంతైతే ఆగుతుందో అదంతా మీ ముక్కులోకి పోకుండా ఆగుతుంది అన్నట్లు అనమాట. సో, అదొక మంచి ఫీచర్. 774 యూనిట్స్ అయితే మీకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది. కూలింగ్ చాలా బాగుంటుంది. నేను రియల్ టైమ్‌లో టెస్ట్ చేశాను. అరౌండ్ 15 మినిట్స్ లోపల మీకు రూమ్ కూల్ చేస్తుంది. 39 డీబీ మీకు నాయిస్ అయితే వస్తుందన్నమాట. నెగ్లిజిబుల్ ఇది. అసలు మీకు పెద్దగా వినిపించదు 39 డీబీ అనేది. మీరు హై ఫ్యాన్‌లో పెట్టుకుంటేనే మీకు కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అండ్ స్మార్ట్ ఏసీ బడ్జెట్‌లో స్మార్ట్ ప్రొవైడ్ చేస్తున్న ఏకైక ఏసీ ఇదే. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మనకి 45,000కి వస్తుంది. 45,000కి మనకి స్మార్ట్ ఏసీ మిరాయ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్‌లోకి మీరు పేర్ చేసుకొని ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ నుంచి ఇంట్లోకి రాకతలేక ఆఫీస్‌లోనే ఏసీ ఆన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి మీరు ఏసీ రూమ్‌ని కూల్‌గా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఈ టైం నుంచి ఈ టైంలోకి ఆన్, ఆఫ్‌లు అని చెప్పేసి ప్రొఫైల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కో పర్సన్‌కి ఒక్కో ప్రొఫైల్ అని చెప్పేసి. చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈసారి మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు. మ్యాటర్ అంటే మిరాయ్ యాప్ ద్వారా నాట్ ఓన్లీ ఈ ఏసీ, పానాసోనిక్ ఏసీ, ఇంట్లో ఉన్న వేరే ఏ ఐఓటీ డివైజెస్ ఉంటాయి కదా! దేనైనా సరే మీరు త్రూ దిస్ యాప్ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి వచ్చేసి మనకి 7-in-1 కన్వర్టబుల్ అనమాట. మీ రూమ్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, యాక్చువల్లీ ఇది 1.5 టన్ అవసరం లేదు. 1.5 టన్ కెపాసిటీ 10/10 రూమ్‌కి. సో, అప్పుడు మీరు దీన్ని 60%లో యూజ్ చేసుకోవచ్చు. లేదు కాస్త పెద్దగా ఉంది 80%, ఇంకాస్త పెద్దగా ఉంది 100%, లేదు మాది చాలా పెద్ద రూమ్, లేదంటే మామూలు రూమ్‌లోనే ఎక్కువ ఫ్రెండ్స్ వస్తున్నారు, మాకు ఫాస్ట్‌గా కూల్ అవ్వాలనుకుంటే దెన్ మీరు 120% కెపాసిటీలో మీరు ఆరామ్సే ఏసీని రన్ చేసుకోవచ్చు. సో, చాలా ఫాస్ట్‌గా మీకు రూమ్ అయితే కూల్ అవుతుంది. అదొక మంచి విషయం. అండ్ దీనికి కూడా 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. కాన్స్ ఏం లేవు అంటే
సేమ్ లాస్ట్ ఇయర్ చెప్పినట్టే బిల్డ్ క్వాలిటీ అనేది ఫ్రంట్ ప్యానెల్ ఏదైతే మనం ఫిల్టర్ రిమూవ్ చేసేటప్పుడు తీస్తామో అది కొంచెం ఏమంటారు హల్కగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. బట్ ఏం కాలేదు. మాకు 1 ఇయర్ యూసేజ్లో మేము రీసెంట్గా కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లో ఉంది. ఎటువంటి ఇష్యూ లేదు. ఆరామ్సే కూలింగ్, గీలింగ్, సౌండ్ ఇట్లాంటి ఇష్యూ అయితే లేదు. నేనేమనుకున్నా అంటే అప్పుడు చూసి బిల్డ్ క్వాలిటీ చూసి ఇది ఉంటుందా అనుకున్నాను. బట్ రియల్ టైంలో మేము 1 ఇయర్ వాడాక మాకు అర్థమైంది ఇష్యూ అయితే కాదు. బట్ ఇంకాస్త బెటర్ ఇస్తే బాగుండేది. డిజైన్ కూడా ఎల్జీ అంత, సామ్సంగ్ అంత అట్రాక్టివ్గా అయితే ఉండదు. అదొక్కటైతే నాకు అనిపించింది. అంతకుమించి పెద్ద కాస్ట్ ఇందులో చూడడానికి ఉండదు. ఒకవేళ మీకు ఒక మంచి ఫీచర్ ప్యాక్డ్ ఏసీ 45,000లో కావాలి, స్మార్ట్ కావాలి, మంచి కూలింగ్ కెపాసిటీ కావాలి, లెస్ దాన్ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకుంటే పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ మీరు ఆరామ్సే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ ఏసీ వచ్చేసి వెరీ సైలెంట్. మీకు నిద్రపోయేటప్పుడు సౌండ్ రాకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి, మంచి సర్వీస్ కావాలి. సర్వీస్ విషయంలో నేను ఫోన్ చేయకపోయినా వాళ్ళు మాకు ఫోన్ చేసి వచ్చి సర్వీస్ చేసేటట్టు ఉండాలి. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను గత 4 సంవత్సరాలుగా. అండ్ బడ్జెట్లో రావాలి, మంచి బ్రాండ్ అయి ఉండాలి. ఇవన్నీ ఉండాలి ఒక మంచి ఏసీ చెప్పంటే మాత్రం ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్. అసలు ఏసీసీ ఇయర్ లాంచ్ అయిన ఏసీస్లో ఏదన్నా ఒక బ్రాండు కొత్త ఏసీని 2024లో తీసుకొచ్చి ఇది 2024 మోడల్ అని చెప్పిన బ్రాండ్ ఏదైనా ఉందంటే మాత్రం ఎల్జీ. ఎందుకంటే పానాసోనిక్ సేమ్ మోడల్ని మైనర్ సాఫ్ట్వేర్ అప్డేట్తో తీసుకొచ్చింది. డైకిన్ సేమ్ మోడల్ కంటిన్యూ చేస్తుంది. వోల్టాస్ సేమ్ మోడల్ కంటిన్యూ చేస్తుంది. బ్లూ స్టార్ సేమ్ మోడల్ని లేబుల్ మార్చి తీసుకొచ్చింది. బట్ ఎల్జీ 2024లో వాళ్ళు 1.5 టన్ 5 స్టార్ మార్చారు. మార్చక తప్పలేదు. మార్చాము, జనాలు మార్చారు. ఎందుకు ఇంత కథ చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు తెచ్చిన 5 స్టార్ మోడల్ 4600 వాట్స్ అసలు వేస్ట్ ఏసీ ఏది కొనొద్దని మొహం మీద చెప్పేసాం. 4 స్టార్ కొనమని చెప్పేసాం. సో ఎవడు కొనుండో నాకు తెలిసి 1.5 టన్ 5 స్టార్ లాస్ట్ ఇయర్. అందుకని అన్నీ మూసుకొని వీళ్ళు ఈసారి 1.5 టన్ 5 స్టార్లో 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ తీసుకొచ్చారు. అంటే 1.43 టన్ నెట్ కెపాసిటీతో వస్తుంది. అండ్ PM 2.5 ఫిల్టర్ ఉంటుంది. మీకు 744 యూనిట్స్ మీకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అండ్ క్రిస్టల్ క్లీన్ అనే ఒక ఫీచర్తో తీసుకొచ్చారు ఈసారి. మీకు ఇన్బిల్ట్గా ఏదైతే ఫిన్స్ ఉంటాయో వాటిని అదే క్లీన్ చేస్తూ ఉంటుంది. లైక్ మీకు డైకిన్ ఏసీస్లో డ్యూ క్లీన్ టెక్నాలజీ అన్నట్టు ఇందులో కూడా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అనేది ఈసారి కొంచెం ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టారు. 46,490 రూపాయలు పెట్టారు. బట్ స్టిల్ వర్త్ ది మనీ, బ్రాండ్ని ఇవన్నీ కన్సిడర్ చేస్తే. కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా 1.43 టన్ ఎక్సలెంట్గా కూల్ చేస్తుంది. నా రూమ్ సైజ్ మీకు ఇదే రూమ్లో టెస్ట్ చేశాను, స్టూడియో రూమ్లో రైట్ నో అదే. సో ఇది ఈ రూమ్ సైజ్కి 160-170 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ని 15 to 20 మినిట్స్లో కూల్ చేసింది. మీ రూమ్ సైజ్ 10x10 10x12 ఉంటే మీకు ఖచ్చితంగా 15 మినిట్స్లో మీకు రూమ్ని అయితే కూల్ చేసింది. అందులో ఎటువంటి డౌట్ ఉండదు. మెయిన్ హైలైట్ సైలెన్స్. రైట్ నౌ మీకు ఏసీ అనేది రన్ అవుతుంది. 31 dB నాయిస్ అనమాట. సో మీకు అసలు నాయిస్ అనేది పెద్దగా వినిపించదు. గుర్తుపెట్టుకోండి, విరాట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. విరాట్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం మీకు నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది. విరాట్ మోడ్ ఆన్ చేసుకోకుండా మీరు వాడితే బాగానే ఉంటుంది నార్మల్ మోడ్లో. ఇందులో వచ్చేసి మీకు 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా నేను, మీ రూమ్ సైజ్ చిన్నగా ఉంది, 1.5 టన్ ఎల్జీ ఏసీ తీసుకున్నారు, యూజ్ ఇట్ ఇన్ 40%, 50%, 60%. వెరీ సింపుల్గా యూజ్ చేయొచ్చు. మీ రూమ్ సైజ్ నిజంగా 150 స్క్వేర్ ఫీట్ అంటే 150లో అంటే 100% కెపాసిటీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ పార్టీ మోడ్, జనాలు ఎక్కువగా ఉన్నారు, తొందరగా కూల్ కావాలి, నాకు బాగా యూస్ఫుల్ అయ్యే మోడ్ హై కెపాసిటీ మోడ్, దాన్నే విరాట్ మోడ్ అని చెప్తారు వీళ్ళు. విరాట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఏకదం కూల్ అవుతుంది రూమ్. మీకు 10 మినిట్స్లో కూల్ అవుతుంది. నేను 10 మినిట్స్ వచ్చే ముందు ఆన్ చేయమని చెప్తాను, మన వాళ్ళకి ఆన్ చేస్తారు, 10 మినిట్స్లో వచ్చి వీడియో చేస్తాను. సో అంత ఫాస్ట్గా కూల్ అవుతుంది ఇంత పెద్ద రూమ్లో కూడా. విరాట్ మోడ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ దీన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వెరీ గుడ్ బై. వీళ్ళ సర్వీస్ బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది, మంచి ఏసీ, మంచి అప్డేట్ తోటి 2024లో తీసుకొచ్చారు. కంప్రెసర్కి వచ్చేసి అవుట్డోర్ యూనిట్లో గోల్డ్ ఫిన్ ప్లస్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఈసారి. ఇండోర్ యూనిట్లో సేమ్ బ్లాక్ ఓషన్ ఉంటుంది. దీని కనుక మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బిఫోర్ దట్ కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఒకే ఒకటి స్మార్ట్ ఇచ్చుంటే బాగుండేది. స్మార్ట్ ఇచ్చారు, బట్ స్మార్ట్ వేరియంట్కి ఇంకో 3,000 మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే 3,000 ఎక్స్ట్రా అంటే అరౌండ్ మీకు 49,000 అయితే అవుతుంది. 49,000 పెట్టుకోగలిగితే మాత్రం దెన్ ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ దీనికంటే తక్కువ ప్రైస్లో మీకు స్మార్ట్ ప్లస్ ఎక్కువ కూలింగ్ కెపాసిటీ తోటి ఎవ్రీథింగ్ బాగున్న ఏసీ మీకు పానాసోనిక్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆప్షన్ ఈజ్ యువర్స్. బట్ నేను చెప్పిన ఈ 3 ఏసీల్లో ఏ ఏసీ పర్చేస్ చేసినా నాట్ ఈవెన్ 1 penny వేస్ట్ కాదు. దీస్ ఆర్ ద బెస్ట్ టాప్ 3 ఏసీస్ 2024. మీకు అనిపించవచ్చు అన్న బ్లూ స్టార్లో కూడా ఏసీస్ ఉన్నాయి అంటే, ఎస్ బ్లూ స్టార్ మోడల్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, క్యారియర్ కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. 45,000లో మంచి బ్రాండ్ నుంచి మంచి స్మార్ట్ ఏసీస్ మంచి వస్తున్నప్పుడు అవి అవసరం లేదని నాకు అనిపించింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేయగలిగే ఏసీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు వేరే బ్రాండ్స్ ఏమైనా కావాలనుకుంటే లాయిడ్ కానీ బ్లూ స్టార్ ఇవన్నీ పర్చేస్ అయితే చేయొచ్చు. సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను.
మీకు నాలెడ్జ్ కనుక వచ్చి మీరు ఏ ఏసీ పర్చేస్ చేయాలో మీరు డిసైడ్ అయినట్లయితే ఒక్క లైక్ ప్లీజ్, ఒక లైక్, ఒక కామెంట్ నా కష్టానికి అక్కడ అలా వదిలేసేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, నేను చెప్పిన ఏసీస్ అన్నీ మన ఛానల్లో రివ్యూస్, అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్లు ఉంటాయి. అవి చూడండి. అప్పుడు మీకు నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పాను అనేది ఇంకాస్త క్లారిటీ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.